హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము పచ్చి మామిడికాయతో జెల్లీ క్యాండీస్ చేసుకుందామండి. చాలా బాగుంటాయి, పుల్ల పుల్లగా తీయగా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. కాబట్టి ఇవి చాలా బాగుంటాయి. ఇంట్లో మనం చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకుని దీన్ని చాలా బాగా డెకరేట్ చేసుకుని తీసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. 1 year వరకు కూడా ఇది స్టోరేజ్ కూడా ఉంటుందండి. దీన్ని చాలా సింపుల్గా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా జెల్లీ క్యాండీస్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి మనం ఇంట్లోనే ఇలా హైజెనిక్గా చేసి పెడితే చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా నేను ఒక 2 మామిడికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా మనం చెక్కేసుకొని ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇందులోకి మనం ముందుగా కలర్ ఏమీ మనం యాడ్ చేయమండి. ఇందులోకి మనం న్యాచురల్గా మనము ఇది ఇచ్చి మనకి సాఫ్రాన్ అండి, కొంచెం సాఫ్రాన్ని చిన్న బౌల్లోకి తీసుకుందాము. జస్ట్ కొంచెం లైట్గా కలర్ మనకి దీంట్లో అపీరెన్స్ కోసము వేసుకుందామండి. ఇలా ఈ క్యాండీస్ కలర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటాయి. ఇలా దీంట్లోకి కొంచెంగా వాటర్ వేసుకొని ఒక 1.5 hours to 2 hours వరకు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ కట్ చేసిన ముక్కల్ని స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి ఇది మెజర్ చేసి తీసుకుందామండి. ఇలా ఏదైనా ఒక కప్పు తీసుకొని దీన్ని ఫుల్గా ఒక బౌల్ వచ్చేలాగా మెజర్ చేసి తీసుకుందాము. ఇప్పుడు ఈ కడాయిలో వేసుకొని దీంట్లో మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్గా 1 కప్పు వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుని దీన్ని బాగా మెత్తగా ఉడకబెట్టుకుందాము. మ్యాంగో అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి 5 minutesలోనే. సో ఇలా బాగా ఇది ఉడికిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి. ఇది మనకి ఫాస్ట్గా చల్లారాలంటే ఒక టబ్బు వాటర్లో మనము ఈ డిష్ని పట్టుకెళ్ళి దానిపైన అలా వాటర్లో పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా సెకండ్స్లో మనకి చల్లారిపోతుందండి. ఇది ఇలా మొత్తం అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా మనం మిక్సీ పట్టుకుందాము. ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందామండి. చాలా బాగా స్మూత్ కన్సిస్టెన్సీతో చక్కగా ఇది పేస్ట్ అయిపోతుందండి. మనం మిక్సీ పట్టినప్పుడు చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ. ఇలా ఉండాలి, చక్కగా ఇది ఇలా స్మూత్గా అయిపోతుంది. ఈ మామిడికాయ అనేది ఎంతో కొంత ప్రతి ముక్కలో కొంచెం పీస్ ఉంటుందండి. సో కాబట్టి దీన్ని మనం స్ట్రైన్ చేసుకుందాం ఒక స్ట్రైనర్తోని. ఇప్పుడు మనం చేస్తున్న ఈ జెల్లీ క్యాండీస్కి మధ్యలో పీస్ తగిలితే బాగోదు కాబట్టి దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి దీన్ని ఇలా స్ట్రైన్ చేసుకుందామండి. స్పూన్తో చక్కగా మిక్స్ చేస్తుంటే గుజ్జంతా కూడా చాలా స్మూత్గా మనకి కిందకు వచ్చేస్తుందండి. చక్కగాను ఇదంతా కూడా ఇలా చేసి తీసుకుందాము. మామిడికాయ అన్న తర్వాత ఎంతో కొంత పీస్ ఉంటుందండి కాయలో, కాబట్టి మనం సేఫ్టీ కోసం ఇలా స్ట్రైన్ చేసుకుంటే బాగుంటుంది. మనం చేస్తున్న ఈ జెల్లీ క్యాండీస్కి ఈ పీస్ అది తగులుతుంటే అసలు బాగోదండి. ఈ మామిడికాయకి అయితే అసలు పీస్ ఏమీ లేదు. పల్పంతా కూడా చాలా చక్కగా స్మూత్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా మామిడికాయ ముక్కలు ఏ బౌల్తో అయితే కొలిచి తీసుకున్నామో దాంతో షుగర్ తీసుకుందామండి. హాఫ్ కన్నా ఇంకా తక్కువ, ఒక 100 grams కొంచెం తగ్గించుకొని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్. మనం ఏ బౌల్తో తీసుకున్నామో ముక్కలు మామిడికాయ ముక్కలు ఆ బౌల్తో హాఫ్కి 100 grams తగ్గించుకొని కొంచెం కిందకి తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి మ్యాంగో గుజ్జంతా కూడా వేసేసుకొని ఇందులోకి మనం తీసుకున్న షుగర్ కూడా వేసుకొని దీన్ని బాగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా కంటిన్యూస్గా దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కరిగిపోయి మనకి ఒక ట్రాన్స్పరెంట్ లాగా కుక్ అయ్యి ఉంటుంది. చాలా బాగుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొట్టిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని లైట్గా ఇందులో వేసుకుందామండి. ఇది మనము నానబెట్టి పెట్టుకున్న సాఫ్రాన్ అండి. చక్కగా దీంట్లో ఉండే కలర్ అంతా కూడా ఇలా వదిలేసింది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 spoons వరకు కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. మనకి థిక్నెస్ ఎక్కువగా కావాలి అంటే కొంచెం గట్టిగా లైట్గా ఉండాలనుకుంటే జెల్లీనెస్ కన్నా 3 spoons వరకు కూడా కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాము. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కరెక్ట్గా చూసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటే బాగుంటుందండి జెల్లీనెస్. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాము. మొత్తం అంతా కూడా లోపల లంప్స్ ఏమి లేకుండా కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి ఇది కూడా మంచిగా ట్రాన్స్పరెంట్గా కుక్ అయిపోయిందండి. జస్ట్ ఇది కూడా మనకు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇదంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇది రా మ్యాంగోతో అంటే ఎవరు నమ్మరండి. చూడ్డానికి ముగ్గుపోయిన మామిడికాయతో చేసిన తాండ్రి అపీరెన్స్తో ఉంటుందండి. చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం అంతా కూడా మనం కంటిన్యూస్గా దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే నేను కొంచెం మీరు సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను, ఒక 1/2 spoon వరకు. బ్లాక్ సాల్ట్ లేకపోయినా పింక్ సాల్ట్, వైట్ సాల్ట్ ఏ సాల్ట్ అయినా కూడా కొంచెంగా వేసుకుంటే బాగుంటుందండి. ఇదంతా వేసుకొని ఒక 1/2 spoon వరకు వేసుకుంటే లైట్గా సాల్టీనెస్ తగులుతూ బాగుంటుంది. సో దీన్ని ఇలా మొత్తం అంతా కూడా ఇలా కుక్ అయ్యేటప్పటికి మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా చాలా బాగుందండి. ఇలా ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం థిక్గా అయింది ఇది. సో ఇప్పుడు దీన్ని మనము ఒక రేకులోకి మార్చేసుకొని దీన్ని మనం ఎండబెట్టుకోవాల్సి ఉంటుందండి. సో చక్కగా చాలా బాగుంది. మనం కావాలంటే ఇలా కూడా బ్రెడ్కి పెట్టుకుని తినచ్చండి, జామ్ లాగా చాలా బాగుంటుంది. ఇది 1 year వరకు ఇలా కూడా స్టోర్ చేసుకొని ఒక గ్లాస్లో మనం వాటర్ వేసుకొని ఒక 2 spoons వరకు ఇది మిక్స్ చేసుకొని తీసుకున్న జ్యూస్ లాగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఈ ట్రేలో కొంచెంగా నెయ్యి వేసుకుందాము. లైట్గా ఇది లైట్గా నెయ్యి వేసుకుని ఇదంతా కూడా అప్లై చేసుకుందామండి. తీసేటప్పుడు కొంచెం ఈజీగా రావడానికి నెయ్యి స్మెల్ అది
దానికి ఇష్టం లేకుండా ఉంటే మీరు స్కిప్ చేసి కూడా మామూలుగా డైరెక్ట్గా కూడా వేసేసుకున్నా కూడా ఈజీగానే బాగానే వచ్చేస్తుందండి ఎండిన తర్వాత. ఇప్పుడు దీంట్లోకి ఇదంతా వేసేసుకుందాము. కంప్లీట్గా దీన్నంతా ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి. వేసుకొని ఇది కంప్లీట్గా మొత్తం అంతా దీంట్లోకి వేసుకుందాము. ఇది మనం వేసుకునేది థిక్నెస్ కొంచెం ఎక్కువగా ఉండాలండి. అంటే మనం తీసుకునేది 1 ఇంచ్ వరకు థిక్నెస్ ఉండేలాగా వేసుకుంటే బాగుంటుంది. దాన్ని బట్టి మనం తీసుకునే ట్రే అనేది చూసుకొని వేసుకోవాలి. ఇది మనం తీసుకునే ప్లేటు కరెక్ట్గా థిక్నెస్ వచ్చేలాగా వేసుకుంటే బాగుంటుందండి. మనం తీసుకునే జ్యూస్ని బట్టి ప్లేట్ సెలెక్ట్ చేసుకొని మనం తీసుకుని వేసుకుంటే చక్కగా ఈ జెల్లీ క్యాండీస్ చాలా బాగా వస్తాయి. సో ఇలా మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. స్ప్రెడ్ చేసుకుని దీన్ని ఇప్పుడు మనము ఎండలో పెట్టేసుకుందామండి. ఒక 1 or 2 days అయితే కరెక్ట్గా సరిపోతుందండి. బాగా ఎండ గట్టిగా ఉంటే 1 dayలోనే మనకి ఇదంతా జెల్లీగా ఫామ్ అయిపోతుంది. లేకపోతే ఒక 2 days వరకు పెడితే బాగుంటుందండి. ఇలా ఒక 2 days నేనైతే ఒక 2 days పెట్టాను. సో ఒక 2 days పెట్టి దీన్ని మనము తర్వాత కట్ చేసుకుందాము. ఇది చక్కగా ఎండిపోయిన తర్వాత ఇలా సైడ్స్ అంతా కూడా చక్కగా వదిలేసి దగ్గరగా ఫామ్ అయిపోయిందండి. చాలా బాగుంది. అసలు స్టిక్కీనెస్గా చాలా చక్కగా బాగుందండి ఇదంతా కూడా. ఇప్పుడు మనం దీన్ని పీసెస్లా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది. ముక్కలు ఇలా కట్ చేసి మనం పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా చక్కగా వచ్చేస్తుందండి. మొత్తం అంతా కూడా ఒక తాండ్రలా మొత్తం అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని అంతా కూడా దీని నుంచి ఇలా తీసేద్దాము. ఇలా లైట్గా సెపరేట్ పైనుంచి ప్లేట్ నుంచి కొంచెం ఇలా లైట్గా ఒకసారి తీసుకొని ఇలా చాలా చక్కగా ట్రాన్స్పరెంట్గా చాలా బాగుందండి. జెల్లీ కన్సిస్టెన్సీ. దీంట్లో మనకి ఎటువంటి జెలిటిన్లు అవి ఏమి యూజ్ చేయకుండా ఇంట్లో న్యాచురల్గా చేసుకున్న జెల్లీ క్యాండీస్ అండి. ఇవి చాలా బాగుంటాయి. సో వీటిని ఇప్పుడు ఒక నైఫ్తో ఇలా మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసుకుందాం. మనకు నచ్చిన షేప్స్లో మనం కావాల్సినట్టుగా కట్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఏమైనా మోల్డ్స్ ఉంటే మోల్డ్స్ కూడా దీనికి పెట్టుకొని కూడా మనకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్లో అలా తినడానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ పీస్ కింద కట్ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటేనే తినడానికి జెల్లీ క్యాండీస్ లాగా బాగుంటాయండి. సో వీటిని ఇప్పుడు ఇలా తీసేసుకొని సెపరేట్ చేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము. ఇంతేనండి మన జెల్లీ క్యాండీస్. చక్కగా సింపుల్గా మన ఇంట్లో చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడుతూ తింటారు. ఇది అయితే మనకి చక్కగా మనకి ఇలా రా మ్యాంగోస్ దొరికినప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటే 1 year వరకు కూడా ఇది చక్కగా మ్యాంగో యొక్క విటమిన్ సి మనకు చక్కగా అందుతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈరోజు నేను ఇలా కట్ చేసిన పీసెసే కాకుండా దీంట్లోకి నేను సపోటా ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఈరోజు. అంటే మనం ఆల్రెడీ నేను లాస్ట్ టైం సపోటా డ్రై ఫ్రూట్ చేసుకున్నాను. ఆ సపోటాతో పౌడర్ కూడా చేశానండి. ఆ పౌడర్ని నేను దీని మీద కూడా స్ప్రింకిల్ చేసుకుంటాను. కొన్ని ముక్కలు అలా చేసి కొన్ని అయితే ఇలా ప్లెయిన్గానే ఉంచుతున్నానండి. సో ఇలా మొత్తం అన్ని పీసెస్ని కట్ చేసి తీసుకుందాము. ఇదే ప్లెయిన్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయండి. చక్కగా స్టోరేజ్ కూడా ఉంటాయి కాబట్టి ఇలా చక్కగా చేసుకుని పెట్టుకోవచ్చు మనం. సాఫ్రాన్తో కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. బాగానే ఉంటాయండి అవన్నీ కూడా పుల్ల పుల్లగా తీయగా. ఇప్పుడు ఇలా ఒక బౌల్లోకి సపోటా డ్రై ఫ్రూట్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం. కొంచెం చేసుకొని ఇందులోకి కొన్ని ముక్కలను కట్ చేసుకుని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా సపోటా డ్రై ఫ్రూట్ దాని యొక్క ఫ్లేవర్ కూడా మనకి తగులుతూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా కూడా దీంట్లో మీరు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కానీ లెమన్ ఫ్లేవర్ కానీ ఇంకొంచెం అంటే ఈ పులుపుకి ఇంకొంచెం లెమన్ యాడ్ అయినా కూడా చాలా బాగానే ఉంటుంది. ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్ దీన్ని యాడ్ చేసుకుంటే మీకు చక్కగా మీకు నచ్చిన టేస్ట్తో చాలా బాగుంటాయండి. ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. లేకపోతే ప్లెయిన్గా పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో నాకు ఈ సపోటా పౌడర్ ఉంది కాబట్టి నేను దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా కూడా చేసి దీన్ని పెట్టుకోవడం వల్ల బాగుంటాయండి. మనకి ఈ పిల్లలకి ఇంకా సపోటా ఫ్లేవర్ కూడా తగులుతూ అది కూడా మనకు ఆరోగ్యానికి బాగుంటుందండి. అలా తీసుకోవడం వల్ల కూడా చక్కగా మన ఇంట్లో ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్గా మనకి క్యాండీస్ ఇలా ఈజీగా రెడీ అయిపోతాయండి. పిల్లలు రోజుకు 2 తిన్నా ఇవి చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ వైజ్ కానీ మనకి హెల్త్ వైజ్ కూడా మంచిదండి. విటమిన్ సి చక్కగా మనకి రోజు అందుతూ ఉంటుంది. పిల్లలకి నచ్చే విధంగా వాళ్ళు తీసుకుంటూ విటమిన్ సిని కూడా ఇలా మనం ఇంట్లో చేసి తీసుకుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇందులో మనం ఎటువంటి జెలిటిన్ లాంటివి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అవి ఏమీ యూజ్ చేయకుండా చాలా చక్కగా న్యాచురల్గా చేసుకున్న జెల్లీస్ అండి. ఇవి చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.